అందరికి నమస్కారం. మరి ఈరోజు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనందరి ఆరాధ్య దైవం ప్రపంచంలోనే ఒక భగవాన్ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న భక్తులకి మనోభావాలు దెబ్బతింటూ ఈరోజు ఎన్నో పేపర్లలో ఈరోజు చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి 40 సంవత్సరాల అనుభవం ఉండి 16 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఒక దేవుడి కోసం రాజకీయ నాయకులు ఎన్ని తిట్టుకున్నా పడుచుకున్నా పర్లేదు, కానీ ఒక దేవుడి కోసం ఎంత అన్యాయంగా ఎంత దౌర్భాగ్యంగా ఏ విధంగా పబ్లిసిటీ చేశారనేది ప్రజలు ప్రత్యక్షంగా ఈ మీడియా ద్వారా చూశారు. నిజంగా అంత దౌర్భాగ్యంగా ఆయన మాట్లాడారు. పెద్ద ఆయన అయ్యి ఉండి కూడాను మరి మెత్త గురించి మాట్లాడారు, వయసు మెల్లిందని మాట్లాడారు, దేవుడినే అపపవిత్రంగా మాట్లాడారు. నిజంగా ఆయనకి ఆ భగవంతుడు అతనికి చూస్తారు, టైం రావాలి. అదే కాకుండా ఈరోజు మలుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చరిత్ర మొత్తం వెంకటేశ్వర స్వామి తాలూకా విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. 2002లో ఆయన మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన బతికారు. ఆ రోజు ఆ మహానుభావుడు దయ వల్ల, దేవుడు లేననుకున్న దేవుడిని అభిప్రాయం చేస్తే ఇబ్బంది ఎవరికైనా, ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికారు. అలాగే 2000 టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా యావత్ ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి నెంబర్ 1 అవ్వాలి, ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ చేయాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వేడుకొండల వారి నుంచే ఆ రోజు భక్తిశాలను పెట్టడం జరిగింది. 2005లో పెడితే 42 కోట్లతో 2005లో భక్తిశాలను పెడితే 2006లో అసెంబ్లీలో భక్తిశాలలు ఎందుకు, మన ప్రైవేట్ ఛానళ్ళు ఉన్నాయి కదా, మన ఛానల్ ద్వారా పబ్లిసిటీ చాలు కదా, ఇంకా ప్రత్యేకించి 42 కోట్ల రూపాయలు ఎందుకని చెప్పేసి ఆ వ్యక్తే ఆ రోజు భక్తి ఛానల్ కట్టుబెట్టిన మొట్టమొదటి ఎవరైతే అంటే చంద్రబాబు నాయుడు గారు 2006లో అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు నుంచే ఏడుకొండల మీద నుంచి అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయనకి. ఏడుకొండల వారిని ఏ విధంగా అబాస్పాలు చేయాలి, దేవుడికి అబాస్పాలు చేస్తే పోయింది, మనం ప్రజలం పోతాం, దేవుడికి ఎటువంటి ఇది ఉండదు. ఆ రోజు స్టార్ట్ చేశారు ఆయన. ఆ రోజు వ్యతిరేకం చేస్తే ఆ రోజు ఈరోజు భక్తి ఛానల్ పెట్టడం వల్ల యావత్ ప్రపంచానికే తిరుపతి విషయం అనేది ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తి ఛానల్ చూడడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ అదే వ్యక్తి 2009లో ఎలక్షన్లు వచ్చాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి మరి అభినందనలు చేస్తే 2 కొండలు ఉన్నది 7 కొండలు జీవో తీసుకొచ్చింది. 746 మీరు చూసుంటారు, జీవో కూడా మీరు చూసుంటారు, చెప్పుంటారు. 2 కొండలు చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు జీవో తీసుకొచ్చి 7 కొండలకు గుర్తింపు తీసుకొచ్చారు. అది రోజు చంద్రబాబు తీసుకురాలేదు, 10 సంవత్సరాలు సీఎంగా ఉండి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక జీవో కూడా తీసుకొచ్చారు. ఆ రోజు అన్ని మతాలు కూడా తిరుపతి 350 కిలోమీటర్లు ఉన్న సరౌండింగ్ ఏరియాలో కానీ 19 కోవులు కానీ అక్కడ ఉన్న పంచాయతీలు కానీ మొత్తం ఒకటి చేస్తూ ఆ రోజు 247 జీవో తీసుకొచ్చి అక్కడ అన్ని మత అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ప్రచారం ఉండకూడదు, ప్రచారం చేయకూడదు, ఏ చర్చలు ఉండకూడదు, ఉండకూడదని జీవో తీసుకొచ్చిన మొట్టమొదటి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ. ఆయన ఇన్ని చేసుకొస్తే తర్వాత 2009లో ఎలక్షన్లో పొందాలని చంద్రబాబు నాయుడు గారు 746 జీవో కానీ 747 జీవో కానీ 2 క్యాన్సిల్ చేస్తాను, అన్ని మత ప్రసారం చేయిస్తాను, నాదే బాధ్యత అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది. మరి అలాంటి మహానుభావుడేమో ఈరోజు వెంకటేశ్వర స్వామి కోసం ఈ విధంగా చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత నీచమైన చూడండి. ఈ మధ్యలో మీరు వీడియోలో కూడా చూడడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మధ్యకాలంలో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత దౌర్భాగ్యంగా ముందు మాట్లాడారు. అంటే ఎటువంటి క్లియరెన్స్ లేకుండా, ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా అతను ఎక్కువ జంతువుల కొవ్వులు కలిసాయని చెప్పి ఆ రోజు లడ్డూలు తయారు చేసిందని చెప్పడం జరిగింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళేమో శానిటేషన్ మీద పెట్టడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం ఉంది. దేవుణ్ణి కూడా ఏదో 4 పేపర్లు ఉన్నాయని 4 ఉన్నారని చెప్పేసి దవంచడం, దేవుడిని అపవిత్ర చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరంటే ఈరోజు నీచమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఏదో పార్టీ వైఎస్ఆర్ పార్టీ దెబ్బతినేస్తుంది, నాయకుడికి దెబ్బతినేస్తుంది కాదు, దేవుడిని అపవిత్రం చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలోనే కొన్ని వేల కోట్ల మంది పూజించే
వెంకటేశ్వర స్వామి మీద మాత్రం ఈ విధంగా తప్పుడుగా ప్రచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి బుద్ధి కలిగించాలనేసి మేము కోరుకుంటున్నాం. దీంతో పాటు ఇంకో వ్యక్తి కూడా తందానం, ఆయన పేరు చెప్పడం ఎందుకు కానీ ఇంకో వ్యక్తి కూడా తందానం చేయడం జరుగుతుంది. ఈయనేది చెప్తే దానికి ఓకే అంటాడు, ఈయనేది చెప్తే ఆయన మెట్లు కడిగిడు, బట్టలు వేసిను, తిరిగి మామూలు ప్యాంట్ షర్ట్ వేసిను. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఇది మనం ఏదైనా దేవుడితో రాజకీయం చేయకూడదండి. దేవుడు మా మనోభావాలు మాత్రం చేయకూడదండి. దేవుడిని పూజించాలి, దేవుడి ద్వారా మన కోరికలు తీర్చుకోవాలి, ప్రజలు దేవుడి ఆశీస్సులు మనం అందరం పొందాలి. అది చేయవలసిన పని. మరి దీంతో పాటు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం లడ్డు మన నెయ్యి విషయంలో ఈరోజు కరెక్ట్గా అసెంబ్లీలో క్లియర్గా ఈరోజు తెలిసిపోయింది. శాసనమండలిలోనూ ఈరోజు పెద్దల సభల్లో పెద్దలుగా మన గౌరవ మాజీ మంత్రులు ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఎంత హోందాతనంగా పెద్దల సభ అంటే పెద్దల సభలాగా నడిపిస్తున్నారు. ఆయన అంత హోందాతనంగా ఈరోజు నడపడం జరుగుతుంది. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఏ సబ్జెక్టు మీద వెళ్ళా దేని మీద వెళ్ళా రాజకీయం కాకుండా ప్రజలకు మేలే జరిగే విధంగా ప్రజల తాలూకు సమస్యల కోసం ప్రజల కోసం పోరాటం చేయడం కోసం ప్రతి సబ్జెక్టు కూడా హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈరోజు లడ్డు విషయం చూసుకుంటే నెయ్యి విషయం చూసుకుంటే ఈరోజు బోలే బాబు అంట. ఈ మధ్యలో ఇంకొక కంపెనీ వచ్చింది, ఇది ఇందాపూర్ కంపెనీ. అంటే అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళే జీవీ ఇచ్చారు, ఏది హెరిటేజ్ వాళ్ళే జీవీ ఇచ్చారు. హెరిటేజ్ వాళ్ళ జీవో ప్రకారంగా మేము హిందూపూర్ దీంతో కలిపి మేము చేస్తున్నాం బిజినెస్ అని చెప్పేసి 680 రూపాయలు కేజీకి ఇచ్చేసుకుని తిరుపతితో వ్యాపారం చేస్తున్నాం. దేవుడితో కూడా డబ్బులు జాగడానికి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. అంటే ఈ పేపర్లు డైవర్ట్ చేయడానికి చెప్పులతో ఫోటోలు తీసుకెళ్లారు, చెప్పులతో విగ్రహం తీసుకెళ్లారు, చెప్పులతో ప్రసాదం తీసుకెళ్లారు. అది ముందు నేర్పింది ఎవరు సంస్కారం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులతో ఇచ్చేయడం జరిగింది. అది మనం తెలుసుకొని మానేసి బయట వాళ్ళు విమర్శించడం అనేది చాలా తప్పండి. అది ఈరోజు మీరు చూస్తున్న ప్రత్యక్షం కన్నా ఈరోజు దేవుడి విషయంలో లడ్డు విషయంలో పక్కాగా దొరికిపోయే ఉద్దేశంతో సైడ్ ట్రాక్ పెట్టడానికే ఈరోజు ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీద ఇంకెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి దీంతో ఇక్కడితో క్లోజ్ చేయవలసిందిగా, ఇక్కడితో ఇది ఆపవలసిందిగా మీ అందరికీ ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం.